విశ్వబ్రాహ్మణుల ఐక్యత, విశ్వబ్రాహ్మణుల ఐక్యత, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. 3:45 అట్లా స్టార్ట్ చేద్దాం. 15 నిమిషాల తర్వాత స్టార్ట్. వాళ్ళు ఎడిట్ చేసినాక అంతా సెట్ చేసి పెడతారు. వాళ్ళిద్దరే పెట్టారు. వాళ్ళకి ఈజీగా పెడతాను. నేను మందులో తీసుకునేసి మీ దగ్గర ఉన్న ఆధారాలు, వాళ్ళు ఎస్ఐ గారు రాసినవి, మీరు ఎస్పీ గారు ఇచ్చినవి, తర్వాత ఏమున్నాయి చేసిన సంఘ నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మనం ఉదయం మీటింగ్ పెట్టుకుందాం అనుకున్నాం మొదట. మళ్ళా దాన్ని సాయంకాలానికి ఈరోజు కాబట్టి ఉద్దేశం ఏంటంటే మనం ప్రయత్నం చేస్తూ గత 4.5 సంవత్సరంగా మనము రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘంలో భాగంగా మీ అందరితో కలిసి నెలల ముందే మనము సంఘాన్ని రద్దు చేసుకొని ఒక ఏకీకృత సంఘం కోసం మనం ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ముందుగా మన కడప జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు వీరబ్రహ్మం గారు, సీనియర్ నాయకులు సెల్వం గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి గారు, నాతో పాటు 4.5 సంవత్సరం పనిచేసినటువంటి దువ్వు నరసింహాచారి గారు, యువజన విభాగం గత 10 సంవత్సరాలుగా జేఏసీ నుంచి పనిచేస్తున్నటువంటి మిత్రులు శేషగిరి గారు, విచ్చేసిన విశ్వబ్రాహ్మణ బంధువులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు హనుమంతరావు పావులూరి. ఆంధ్రప్రదేశ్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని, అదేవిధంగా జాతీయ కన్వీనర్గా పనిచేస్తూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం మాజీ అధ్యక్షుల్ని, సీనియర్ నాయకుల్ని. మాజీ అధ్యక్షులు అంటే మొన్ననే ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణ సంఘాల్లో ఉన్నటువంటి రకరకాల సంఘాలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర సంఘాలు, 25 లక్షల మంది ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ సమాజం విద్యా, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాలలో ప్రభుత్వాలని, పార్టీలని మెప్పించి సంఘానికి ఉపయుక్తంగా చేసే కార్యాచరణలో ఇలాంటి రకరకాల సంఘాలు ఉన్న దానివల్ల నష్టం ఏర్పడుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర కమిటీ అంతా కూడా ఒక 8 నెలల ముందే రాష్ట్ర కార్యవర్గ తీర్మానం అమలాపురంలో చేసుకొని కమిటీని రద్దు చేసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంఘాలకు కూడా పిలిపించి ఏకీకృత మాతృ సంఘం 523/73కి ఎలక్షన్స్కి వెళ్ళి, ఈ ఎలక్షన్స్లో ఎవరైతే నెగ్గుతారో ఆ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి వచ్చేటువంటి కమిటీకి అందరూ కూడా సహాయ సహకారాలు ఇస్తూ ఒక బలమైన కమిటీగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణులందరూ కూడా ఓటు హక్కు కల్పించే విధంగా సభ్యత్వాలు ఇచ్చి ఎలక్షన్స్ నిర్వహించేదానికి గత నెల 19వ తేదీన ఆహ్వాన సంఘాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నాయకులందరూ కూడా కూర్చొని నిర్ణయించిన సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను.
అందుకనే జాతి చైతన్యవంతం చేయడానికి గత నెల రోజులుగా నేను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నటువంటి నేను, మా ప్రధాన కార్యదర్శి, మా కమిటీ వారంతా కూడా, పాత కమిటీ వారందరం కూడా రాష్ట్రమంతా పర్యటన చేసి చైతన్యవంతం చేస్తామని ఉన్నారు. ఇప్పటికీ నిన్న చిత్తూరు జిల్లా, రాయలసీమలో నిన్న చిత్తూరు జిల్లాలో పీలేరు, మదనపల్లి, చిత్తూరు 3 ప్రాంతాల్లో చేయడం జరిగింది. మొన్న కర్నూలు, ఔక్ అంటే నంద్యాల 2 జిల్లాల్లో కార్యాచరణలు తీసుకున్నాము, దాదాపుగా 6 ప్రాంతాల్లో. ఈరోజు ఉదయం రాజంపేటలో కార్యాచరణ జరిగింది. ఇప్పుడు కడపలో మాట్లాడుతున్నాము. రాయచోటి, అదేవిధంగా అన్నమయ్య జిల్లా, తదుపరి కదిరిలో 7 గంటలకి కార్యాచరణ పెట్టుకున్నామన్న విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే జిల్లాలో ఉన్న కమిటీలు, కాన్స్టిట్యున్సీ కమిటీలు, మండల కమిటీలు యాక్టివ్గా మన విశ్వబ్రాహ్మణ సమాజంలో ఉన్నటువంటి 18 సంవత్సరాలు నిండినటువంటి అందరినీ కూడా సభ్యులుగా రసీదులు తీసుకునే విధంగా, అది ఆన్లైన్లో కానివ్వండి, ఆఫ్లైన్లో కానివ్వండి, ఆహ్వాన సంఘం పిలుపు మేరకు మీరు చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మొట్టమొదటిది. రెండవది, ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి మనకి అవకాశాలని వినియోగించుకోవట్లేదు, వాటిని కూడా వినియోగించుకోండి అనేటువంటి ప్రధానమంత్రి యోజనా పథకాల కింద, విశ్వకర్మ యోజనా పథకాల కింద కానివ్వండి, ప్రైమ్ మినిస్టర్ ఇతర 3 రకాల పథకాల్లో 1 లక్ష నుంచి 25 లక్షల వరకు కూడా రుణాలతో కూడిన సబ్సిడీలతో ఇచ్చేటువంటి లోన్లు కానివ్వండి, పంచవృత్తిదారులుగా ఉన్నటువంటి పంచదారులైనటువంటి మనకి కార్పెంటర్ క్లస్టరు, గోల్డ్ స్మిత్ క్లస్టరు, శిలాశిల్పుల క్లస్టరు, బ్లాక్ స్మిత్ క్లస్టరు, కంచర్ల క్లస్టర్, ఈ విధంగా పంచవృత్తులు 17 వృత్తుల్లో ఇస్తున్నప్పటికీ కూడా మెజారిటీగా ఉన్నటువంటి 5 వృత్తులవారమైనటువంటి విశ్వబ్రాహ్మణులు పూర్తి స్థాయిలో వినియోగించుకునే విధంగా మీకు చైతన్యవంతంగా శిక్షణా కార్యక్రమాలు కావాలన్నా చేయడానికి అవకాశాలు చెప్పేది రెండవ అంశము. దీంట్లో మనకి బ్యాంక్స్ అనేవి లోన్లు ఇచ్చేదానికి కొల్లేటరల్ సెక్యూరిటీ అవసరం లేకపోయినప్పటికీ కూడా ఆ సెక్యూరిటీ అర్బన్ ప్రాపర్టీస్ చూపించిన వాళ్ళకే ఇస్తున్నటువంటి సందర్భంలో మన వాళ్ళు ఎవరు కూడా వినియోగించకుండా లేకుండా ఉన్నారు. కాబట్టి దానికి కూడా ప్రత్యామ్నాయంగా మనందరం కూడా ఒక ఆలోచించి విశ్వకర్మ బ్యాంక్ అనేది ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు రావాలని మన కమిటీ వారందరినీ కూడా చైతన్యం చేయాలని కోరుతా ఉన్నాను. ఈ సందర్భంగా ఒక కోఆపరేటివ్ మూవ్మెంట్లో 100 మంది మహిళలు, 100 మంది యువజనులు ఈ విధంగా ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి కూడా ఏర్పాటు చేసుకొని వాటిని జిల్లాకి, రాష్ట్రానికి అనుసంధానం చేసుకొని పనిచేయడానికి అవకాశం ఉంటుందనేటువంటి దాన్ని కూడా మనం చర్చించుకోవాలనే విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తూ, ఇప్పటికి మించిపోయిద్ది లేదు, 100% కూడా ఏదైతే మనము ఇంతకుముందు విశ్వబ్రాహ్మణ శంఖారావాన్ని పూరించి 60,000 మందిని వీరబ్రహ్మేంద్ర స్వామివారి పాదాల చెంత మనం కూర్చున్నామో, అదేవిధంగా మరో శంఖారావాన్ని పిలిపించి ఈ కార్యాచరణ చేసి మన యొక్క బతుకులు, అదేవిధంగా మనకు రాబోయేటువంటి తరాల యొక్క పిల్లల భవిష్యత్తుని కాపాడే దిశగా మనందరం కూడా ముందుకు పోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను.